ఎట్లా అనిపించింది సినిమా? ప్రతినిధి 2 అయితే మాకు ఒక సీరియస్ సొసైటీ కావాల్సిన సినిమా అన్న. నిజంగా ఇందులో రారా రోహిత్ గారు ఉన్నాడనే, లేదంటే TV5 మూర్తి గారు డైరెక్షన్ చేశారనో కాకుండా ఒక సొసైటీ కోసం తీసిన సినిమా ఇది. ఒక సిల్లీ కామెడీ సీన్స్ కానీ లేదంటే టిల్లీ సీన్స్ కానీ ఏం లేకుండా ఒక సబ్జెక్ట్ పోయారు. ఒక పౌరుడు ఓటు వేయాలి ఖచ్చితంగా. నువ్వు నడిపే నీ జీవితం 5 ఏళ్ళు నడిపించేవాడు నాయకుడు నువ్వే ఎంచుకోవాలి, మంచోడా చెడ్డోడా అనేది తర్వాత థింకింగ్. బట్ ఓటు వేయడానికి నీ బాధ్యత. ఓటు వేస్తే 5 నెలలు నిన్ను పాలించేవాడు అవడానికి నువ్వే ఎంచుకోవాలనేది బాగా తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి సినిమాని చూసి. సో ఓటు వేసిన అయిపోయిన ఈ సినిమా ఖచ్చితంగా చూడాలన్నా. ఇంకోటి దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్. ప్రతి సీన్ లో సస్పెన్స్ సీన్స్ లో కావచ్చు, ఒక ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో కావచ్చు, అన్ని సీన్స్ లో కూడా బ్యాక్గ్రౌండ్ సించేశారు. సాంగ్స్ యావరేజ్ గా అనిపించినా మాత్రం బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అలా నారా రోహిత్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫైట్లు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి. ఒక సొసైటీ కోసం ఈ సినిమా, సొసైటీ కోసం కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగులు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయారనమాట. అంత పెద్ద ట్విస్ట్ అది. ఇంకా క్లైమాక్స్ లో విలన్ ఎవరైనా రివీల్ చేసే ఆ సీన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రతినిధి 1 ఎవరికైతే ఎంత బాగా నచ్చిందో 2 కూడా అంతకంటే ఎక్కువ నచ్చుతుంది అన్న. అలాగే ప్రతినిధి 3 కూడా ఉందని లాస్ట్ లో టీవీ మూర్తి గారే డైరెక్టర్ ఓపెన్ గా చెప్తారు. ఇంకా డైరెక్షన్, స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగులు కావచ్చు చాలా బాగున్నాయి. అంటే కొన్ని సీన్స్ కూడా రియల్ గా జరిగి కూడా పెట్టాడు ఆయన. సో ఎక్కడ కూడా ఒక జర్నలిజం లేపుతూ జర్నలిజం గ్రేట్ అనుకుంటూ తీసాడన్న సినిమా అయితే. నిజాయితీగా తీసే సినిమా. ఎక్కడ మనకి ఏ పార్టీకి ఏ పొలిటికల్ పార్టీకి ఎటువంటి అధికారం, ఎటువంటి లాభాలు కాకుండా పౌరుడు ఓటు వేయాలి అని ఒక సొసైటీ కోసం తీసిన సినిమా అయితే ఇది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ బోర్ అయితే కొట్టిన, స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగులు కావచ్చు, ఏదైతే కథనం ఉందో అది ఎక్కడ మాకు బోర్ అయితే కొట్టిన. ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక సస్పెన్స్, సీట్ ఎడ్జిని కూర్చొని చూస్తాం ఏం జరుగుతుంది అసలు. ఆ సస్పెన్స్ విలన్ ఎవరు, అసలు ఏం జరుగుతుంది ఈ వీడియో అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అనే పోయింది. ఒక పొలిటికల్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అన్న చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అంటే ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఈ సినిమాని అయితే చూడాలి. ఒకడు ఆ పార్టీ అని, ఒకడు ఈ పార్టీ అనే కాదు. ఓటు వేస్తే నీకు ఎంత లాభం ఉంటుంది, ఓటు వేయకపోతే ఎంత నష్టం ఉంటుంది అనేది ఈ సినిమాతో తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రతినిధి చూసి సినిమా చూడాలి. సినిమాగా కాదు, ఒక సొసైటీ కావాల్సిన మెడిసిన్ ఇది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటూ రేటింగ్గా 3.5 ఇస్తాను. థ్యాంక్ యూ.